హాయ్ అందరికీ. అందరు సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? లోహిత అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇంట్లో ఉండి ఆడేదానికంటే ఇలా పొలానికి వెళ్ళి ఆడడమే తనకు బాగా ఇష్టమైంది. అమ్మమ్మ తాతయ్య వెళ్తున్నారు అంటే వాళ్ళతో అయితే వెళ్ళిపోతుంది. మెయిన్ వెళ్ళగానే ఆడేది వాటర్ దగ్గర. తీసుకెళ్లకుంటే అసలు ఊరుకునేది కాదు, గట్టి గట్టిగా ఏడ్చేది. అందుకైనా తీసుకెళ్ళి కాసేపు అయితే ఆడిపిస్తొస్తాడు మా నాన్న. ఫస్ట్లో పొలానికి వచ్చినప్పుడు అస్సలు దిగేది కాదు. ఇప్పుడు కిందే ఆడుతుంది కానీ ఎత్తుకోవడానికి కూడా రావట్లేదు. ఇంటికి వెళ్దామన్నా కూడా రావట్లా. మా అమ్మ అదంతా శనగలో కలుపు తీసింది కదా, అక్కడ అన్ని రాళ్లతో ఆడుతుంది ఇసిరిసిరేస్తూ. పిల్లల్ని అప్పుడప్పుడు పొలాలకు తీసుకెళ్ళడం కూడా మంచిదే. అక్కడ దొరికిన ఫ్రెష్ ఎయిర్ మనకి ఎక్కడ దొరుకుతుందండి? దొరకదు కదా. సో మోస్ట్లీ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి అందరూ. 2 భాగాలలో ఒక భాగం అయితే కలుపు మొత్తం తీసేసింది. కలుపు తీయని దగ్గర చూడండి ఎంత గజిబిజిగా ఉందో, కలుపు తీసిన దగ్గర చూడండి ఎంత చక్కగా ఉందో. కలుపు తీయడంలో మేము కూడా హెల్ప్ చేసాము మా అమ్మకి. అయితే మేము వెళ్తున్నాము రా అన్నా కూడా అసలు రాకుండా ఒక్కటే కుందేలు పిల్లలాగా అక్కడక్కడే తిరుగుతుందిలే కానీ ఇంటికైతే రావట్లేదండి. ఇంకా మేము వెళ్ళడం చూసేసి ఒక్కటే పరుగులు పరుగులు పట్టుకుంటూ అయితే వచ్చింది. ఈ వీడియో వచ్చేసి 2 days అండి. నెక్స్ట్ డే అయితే నేను కూడా హెల్ప్ చేశాను మా అమ్మకి కలుపు తీయడంలో. ఎందుకంటే మా అక్క వాళ్ళ పాప వచ్చింది, ఆ పాపతో ఆడుకుంటూ ఉంది. వీడియో తీస్తుంది కూడా తనే అండి. ఇక్కడ మేమందరం వాటర్ తాగడం అయితే అయిపోయింది. ఇంకోళ్ళ అక్క తాగలేదు, వీడియో తీస్తుంది అని చెప్పేసి తాతయ్య అక్కకు కూడా ఇచ్చిరమ్మంటే చూడండి చెట్లలో ఎంత ముద్దుగా నడుచుకుంటూ వస్తుందో. ఎక్కడ పడిద్దా అని భయపడ్డాము కానీ పడకుండా చక్కగానే వచ్చేసింది. పాపం ఆ బాటిల్ బరువు మోస్తూ కుందేలు పిల్లలు చూడండి ఎంత చక్కగా నడుచుకుంటూ వస్తుందో. చివరికైతే వచ్చి వాళ్ళ అక్కకి ఇచ్చింది తాగమని చెప్పేసి. ఇంక అంతటితో ఉండలేదండి, ఇంకా వీడియో తీయండి అక్కడ నేనుంటే రమ్మని చెప్పి పిలుస్తూ ఆ గడ్డి మొత్తం తిరిగింది. ఆ గడ్డిలో ఎంత ఆడినా లోహితాకైతే తృప్తి తీరలేదు. ఇంకా ఆడుతూనే ఉంటా అన్నది కానీ బయటకు వస్తా అని మాత్రం చెప్పలేదు. పడుతుంది లేస్తుంది, కుందేలు పిల్లలు అక్కడే తిరుగుతూ ఉంది. పాపం ఈవినింగ్ అయితే బాగా వచ్చిందండి. చెప్తే వినిపించుకోలేదు. పాప అయితే తీసుకొని వస్తుంటే ఏడుస్తుంది. ఈవినింగ్ మాత్రం కొంచెం ఇబ్బంది పడిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మనకు మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.